5 leaders besides Itala eye Telangana BJP chief post. Upper hand for long-standing netas in the party. Though Malkajgiri MP-elect Itala Rajendar tipped to take over Telangana BJP reins, at least 5 senior leaders have also thrown their hat into their ring to run the party affairs in the state. Even as the Saffron party is basking in the glory of the victory in the 8 Lok Sabha seats in Telangana, insiders said that the state party president post has become a hot cake in the aftermath of BJP exceptional show in the recent elections. A section of the party is arguing that the new chief should have a long standing in the party with strong right ideology lineage. Though Itala may have got some feelers about the key post, nothing is certain yet. The party top brass has not decided on this issue. A senior leader privy to the development said at least 3 leaders having links to the Malkajgiri seat are in hot pursuit of the coveted post. According to the sources, party former National General Secretary P. Muridhar Rao has shown interest to succeed the present party chief Kishan Reddy. Rao was eyeing the Malkajgiri Lok Sabha seat before the party top brass selected Itala as the candidate, who went on to win the constituency with a huge margin. Rao was in the chair of the party in charge of the party Madhya Pradesh affairs and even tried to enter the fray in the November 2003 assembly elections. Former MLC R. Ramchandar Rao and party vice president NVSS Prabhakar Rao are also eyeing for the top post. Ramchandar Rao contested from Malkajgiri assembly seat last year. Some leaders within the party are strongly rooting for a Dalit leader to be made the chief. Chinta Sambamurthy was the party candidate from Warangal in 2019 general elections. In addition to these names, Mahbub Nagar MP-elect DK Aruna may also evince interest in the party chief post. She was one among the hopefuls for a union cabinet berth but was unsuccessful. మీకు నేను చెప్పినా కదా ఇది రసవత్తరంగా మారుతూ ఉంటుందనని ఈ పోస్టు. బికాస్ భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న కాషాయ జెండా గోల్కొండ కిల్లల రెపరెపలాడుతుంది. ఇది మీరు యాద పెట్టుకోండి. సెకండ్ ఏందనంటే నేను ఆ రోజు కూడా చెప్పిన భారతీయ జనతా పార్టీలా ఇష్టం వచ్చినట్టు న్యూజులు బయట స్ప్రెడ్ కావు, అన్ని పార్టీల లెక్క కాదు. ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తలాగా నేను మీకు చెప్తున్న ఫ్రెండ్స్, ఇష్టం వచ్చిన న్యూజులు రావు. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా నిజంగా చెప్తే అలా కరెక్ట్గా రాసింది. ఇది హాట్ సీటు, చాలామంది రేస్లు ఉన్నారు, వాస్తవమే. కాకపోతే ఎవరికి ఇంకా కన్ఫర్మేషన్ రాలే. ఎస్ చెప్పుంటారు, చూద్దామని అని ఉంటారు, ఆలోచిస్తాననే దానికి అయిపో అననే దానికి చాలా తేడా ఉంటుంది. మోర్ ఓవర్ చిత్రగుప్త, నేను ఆ రోజు కూడా చెప్పిన చిత్రగుప్తులా ఏందనంటే ఫస్ట్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ జాతీయ అధ్యక్షుడు ఎవరో తెలియాలి. జాతీయ అధ్యక్షుడు వచ్చిన తర్వాతనే తెలంగాణకు డిసైడ్ అవుతుంది. తర్వాత దానికంటే ముందు ఇవన్నీ కావు, ఎందుకంటే అధ్యక్షుడే కదా డిసైడ్ చేసేది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఎస్ ఇప్పటిదాకా సీట్ల అలొకేషన్లు చూసినా, మంత్రిత్వ శాఖ భర్తీ చూసినా తెలంగాణలో ఆర్ టు దట్ మ్యాటర్ పాన్ ఇండియాలో, ఎస్పెషలీ ఆంధ్రాలో శర్మ గారికి మినిస్ట్రీ భర్తీ రావడం, అక్కడ ఒక పాత కార్యకర్త, నిబద్ధత కలిగిన కార్యకర్త, సౌమ్యుడు, లాయలిస్ట్, ఇట్లాంటి వాళ్ళకు టికెట్ రావడం, ఆన్ టు దట్ మ్యాటర్ మినిస్టర్ పోస్టులు రావడం, ఇక్కడ కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తున్నది అని చెప్పడానికి ఎట్లాంటి డౌట్ లేదు. పాత కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నది బీజేపీ అని అంటే ఖచ్చితంగా వేస్తున్నది. ఇప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణ చూసినా అది మనకు తెలుస్తుంది. సో టైమ్స్ ఆఫ్ ఇండియా ఇస్ పార్షలీ కరెక్ట్ ఇన్ దిస్ మ్యాటర్. మిగతా వాళ్ళు మాట్లాడేది ఏంటంటే డీకే అరుణ గారు ఉన్నారు, మురళీధర్ రావు గారు ఉన్నారు, మన ఎన్విఎస్ ప్రభాకర్ గారు ఉన్నారు, రామచందర్ రావు గారు ఉన్నారు, ఎమ్మెల్సీ రామచందర్ రావు గారు ఉన్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నా, తాలోజీ ఆచార్య గారు కూడా ఉంటారు ఖచ్చితంగా. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ పేర్లు ఏమొచ్చినాయి, ఈ పేర్లలో మనం పోలేము, మాట్లాడలేము. బికాజ్ మన దగ్గర కూడా పెద్ద సమాచారం లేదు, ఉన్నా కానీ మనం మాట్లాడలేము, ఎందుకంటే నాకు కూడా కన్ఫర్మేషన్ లేదు. ఫ్యాక్ట్ మాట్లాడితే
ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కావాల్సింది ఎట్లాంటి అధ్యక్షుడు అనంటే ఇటు ఐడియాలజీని బ్యాలెన్స్ చేసి ఇటు రాజకీయాన్ని బ్యాలెన్స్ చేసి కార్యకర్తల ఉన్న ఉత్సాహానికి కొత్త ఊపిరి పోసే ఆ సమన్వయకర్త ఇంక్లూజివ్ అప్రోచ్ ఉన్న నాయకుడు కావాలి. ఇటు సంఘటిత బలాన్ని, ఇటు కార్యకర్తల ఉత్సాహాన్ని, నాయకుల దూకుడిని ముగ్గురిని తీసుకొని వచ్చి ఫోకల్ పాయింట్ చేసి నడిపించే ఆ బలం కావాల. మన బలగం చాలా కషున్న బలగం. ఆ బలగానికి ఒక కొత్త బలం రావాలనంటే బాధ్యత తెలిసిన, ఐడియాలజీ తెలిసిన, టెక్నికలీ కరెక్ట్ కార్యకర్తలని నడిపే నాయకుడు అధ్యక్షుడు కావాలి. తెలంగాణకు ఈ వాక్యూమ్ ఉన్నది. సో లెట్ us వెయిట్, ఫింగర్స్ క్రాస్డ్.